హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మాదాపూర్‌లో ఒక భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. సో ఇక్కడ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ అని అంటున్నారు. మరి రెస్టారెంట్ కూడా అని అంటున్నారు. సో ఇందులో అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన ప్రెషర్‌తో ఈ పక్క బిల్డింగ్‌లో ఉన్న గ్లాస్ అద్దాలు కూడా పగిలిపోయాయి. సో అంత భారీ ప్రమాదం అయితే జరిగింది. సో ఫైర్ రెసిస్టెంట్ వాళ్ళు చాలా తొందరగా రెస్పాన్స్ అయ్యి దీన్ని మొత్తం కూడా కంట్రోల్ చేశారని కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి గాయాలయ్యాయని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేజర్‌గా రెస్టారెంట్‌లో సిలిండర్ పేలడం వల్లే ఈ విధంగా జరిగిందని కూడా వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది పర్టిక్యులర్‌గా అన్న విషయాలైతే పెద్దగా బయటకు రాకపోయినా సిలిండర్ పేలాయని అంటున్నారు. మరి రెస్టారెంట్‌లోకి సిలిండర్ ఎందుకు తీసుకెళ్లారనేది కూడా తెలీదు. మరి రెస్టారెంట్ అంటున్నారు. కొంతమంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అని కూడా, అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీ అని కూడా చెప్పడం చూస్తున్నాం. సో ఒక్కసారి మీరు ఆ గ్లాసెస్, ఆ విజువల్స్ చూడొచ్చు. సో ఇంత భారీ విధ్వంసం జరిగిందో మనకు తెలుసు. 2 పక్క బిల్డింగ్స్ కూడా దీనిపై ఎఫెక్ట్ పడి అక్కడ కూడా గ్లాస్ అద్దాలు పగిలిపోయాయి. సో ఫైర్ రెసిస్ట్ సిబ్బంది మాత్రం చాలా తొందరగానే స్పందించింది. దీనంతా కూడా క్యూర్ చేయగలిగారు. ఎటువంటి ఎంప్లాయీస్‌కి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు అని చెప్తున్నారు. సో ఆహ్, ఎర్లీ మార్నింగ్ ఇదంతా జరగడం వలన, ఆ టైంలో ఎవరు లేకపోవడం వలన ఇక్కడ ఎటువంటి ప్రాణహాని ఇటువంటివైతే సంభవించలేదు. జస్ట్ ఆస్తి నష్టం మాత్రమే భారీగా జరిగినట్టయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఆహ్, ఈ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం సంభవిస్తే పక్క బిల్డింగ్ కూడా గ్లాసులు పగిలిపోయాయి. అంటే ఎంత తీవ్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మార్నింగ్ మరి శబ్దాలు రావడం ఇటువంటివన్నీ జరిగి చుట్టుపక్కల వాళ్ళది ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసుల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు తొందరగా స్పందించి దీన్ని క్యూర్ చేశారని కూడా చెప్తున్నారు. సో ఒక్కసారి చూడొచ్చు. మరి సిలిండర్‌లు పేలాయని చెప్తున్నారు. సిలిండర్‌లు ఎందుకు తీసుకెళ్లారు? మరి ఏ విధంగా పేలాయన్న విషయాలైతే ఇంకా బయట పెట్టలేదు. మేబీ ఈవినింగ్ వరకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒక్కసారి మీ విజువల్స్ అయితే అవి చూడొచ్చు. సో ఎంత భారీగా అయితే అవన్నీ కూడా పేలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కింది కూడా చూడొచ్చు. మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా బయట పడేస్తున్నాయి. కవర్లలో దీన్ని ప్యాక్ చేశారు. సో ఆ గ్లాసెస్ మొత్తం కూడా ఇవన్నీ రోడ్డు మీద పడి ఉండడం చూస్తున్నాం. దీన్ని అంతా కూడా క్లీన్ చేసి ఒక సైడ్‌కైతే పేర్చారు. ఈ రోడ్డు మొత్తం కూడా వీటి ద్వారా ఆహ్, మొత్తం ఈ అద్దాలతోనే నిండిపోయింది. అయితే దీన్ని మొత్తం కూడా క్లీన్ చేసి ఒక పక్కగా అయితే పెట్టారు. సో ఇది మొత్తం కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీలు అండ్ అపార్ట్మెంట్స్, హోటల్స్ ఇవ్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇటువంటి మధ్యలో ఇటువంటి అగ్ని ప్రమాదం సంభవించడం అనేది నిజంగా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఏమైనా గానీ ఆస్తి నష్టం మాత్రం సంభవించింది. ఎవరికీ ఏం కాలేదు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కూడా ఏం కాలేదు. చిన్న చిన్నపాటి గాయాలు మాత్రమే సంభవించాయని చెప్తున్నారు. సో ఏమైనా 2 బిల్డింగ్స్ ఇప్పుడు మళ్ళీ రికవరీ ఎప్పటి వరకు అవుతాయో తెలీదు. ఎప్పుడు వీళ్ళు చేస్తారో కూడా తెలీదు. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు. ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించింది? దానివల్ల ఎటువంటి డ్యామేజ్ జరిగిందనేది చూడొచ్చు. ఆ అద్దాలు మొత్తం కూడా ఒక షేడ్‌లోకి బ్లాక్ కలర్ అండ్ ఇంకో గోల్డ్ కలర్‌లోకి వెళ్ళిపోవడం మనం కూడా చూస్తూ ఉన్నాం. సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుసు మాదాపూర్‌లోని ఒక అపార్ట్మెంటు పక్కన ఉన్న మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీ మొత్తం కూడా మంటలతో చెలరేగి ఆ గ్లాసులన్నీ పగిలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇంత భారీ అగ్ని ప్రమాదం అసలు ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? మరి ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కూడా గాయాలయ్యాయని చెప్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో ఇక్కడే ఉన్న ఒక స్థానిక పర్సన్ ఉన్నారు. సో ఆయన్ని అడిగి మొత్తం వివరాలైతే కనుక్కుందాం. సో హాయ్ సార్. అండి. సో ఇక్కడే ఉంటారా? ఏం చేస్తున్నారు? లేదు. ఇక్కడ వేరే చిన్న వర్క్ మీద వచ్చున్నాను. హ్మ్. బట్ అది మనుషులకి ఏమీ జరగలేదన్న విషయం అయితే తెలిసింది. ఓకే. అర్లీ మార్నింగ్ 5:30 తర్వాత ఎఫెక్ట్ అయింది ఇది. హ్మ్. సో ఆన్ ద టైంలో ఆ బిల్డింగ్‌లో కూడా ఎవరు లేకపోవడం వల్ల మనుషులకి ఏం కాలేదన్న విషయం అయితే తెలిసింది. ఏం జరిగింది అసలు? ఎలా ఈ అగ్ని ప్రమాదం ఏం సంభవించింది? జరిగింది అన్నది లోపటికెళ్తే తెలుస్తది. హ్మ్. దట్టు అది వాళ్ళ యొక్క అసెట్స్ ఎవరైతే ఉన్నారో, బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. అది మనం ఎంట్రీ అవ్వలేం కదా ఇక్కడ. అంటే ఇంత భారీగా జరగడం అనేది 2 బిల్డింగ్స్, అది కూడా 2 పక్క 2 పక్కల బిల్డింగ్స్ జరగడం కాదు. అనేది. ఈ బిల్డింగ్ అయ్యింది. హ్మ్. ఈ ప్రెషర్ కన్నది ఇటువైపు ఉన్న క్లాసెస్‌కి ప్రెషర్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం జరిగింది అంతే. ఓకే. మరి దీంట్లో అంటే అగ్ని ప్రమాదం దీంట్లో సంభవించింది. దీంట్లోకి ఎఫెక్ట్ ఎలా జరిగింది? దీంట్లో జరిగిందండి. ఓకే. దీంట్లో జరిగింది. దీంట్లో జరిగింది. హ్మ్. ఈ యొక్క పేలుడికి, ప్రెషర్‌కి ఉన్న గ్లాసెస్ ఏమైతుందంటే స్ప్లిట్ అయ్యి, హ్మ్. ఆ స్ప్లిట్టింగ్ ఆ ప్రెషర్‌కి వెళ్ళిపోయి ఆపోజిట్‌లో ఉన్న బిల్డింగ్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యింది. సో దాంట్లో గ్లాసెస్ బ్రేక్ అయ్యాయి ఉంటాయి. సో మార్నింగ్ టైమ్ కాబట్టి ఎంప్లాయీస్ ఎవరు లేకపోవడం వల్ల లేకపోవడం వల్ల జరగలేదు. సో సిబ్బంది ఎవరు లేరా? మరి ఎవరు గుర్తించారు దీన్ని అది ఫస్ట్? మనకు తెలియదండి. అందులోనూ ఆ సైట్‌లో ఎవరైతే ఉంటారో, ఇంకోటి మీకు తెలిసిందేంటంటే నైట్ టైమ్స్ కూడా ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే. బట్ అది ఎవరున్నారు, ఎవరు లేరు అన్నది హ్మ్. మనకు తెలియకపోవచ్చు. మేబీ తెలిసినా బయటికి పెట్టకపోవచ్చు. ఎందుకనంటే ఎఫెక్ట్ అయ్యింది అని చెప్తే హ్మ్. అగైన్ కొన్నిటికి కొన్ని వస్తాయి కదా! ఓకే. సో దానివల్ల పెట్టకపోవచ్చు. ఐ థింక్ సో.
సో మార్నింగ్ 5:30 అని అంటున్నారు. ఆ టైంలో మరి ఫైర్ యాక్సిడెంట్ ఫైర్ వాళ్ళు ఎంత తొందరగా రెస్పాన్స్ అయ్యారు? దీన్ని ఎంత క్యూర్ చేయగలిగారు? యా మ్యాక్సిమం అవ్వడం వల్ల దాని ఆపోజిట్ బిల్డింగ్ వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ చేశారు. ఎఫెక్ట్ అయ్యింది. వాళ్ళు రెస్పాండ్ అవ్వడము, వాళ్ళు ఇక్కడ నుంచి ఆపోజిట్ బిల్డింగ్లో నుంచి రెస్పాండ్ అయ్యి వాటర్ ఫైరింగ్ వచ్చే లోపల చేయడం జరిగింది. సో దానివల్ల కూడా మ్యాక్సిమం కొద్ది శాతం తగ్గించినట్టు ఉంది. సో ఇవి సాఫ్ట్‌వేర్ కంపెనీలా? లేకుంటే ఇవి మేజర్‌గా ఇంకేమైనా వర్క్ జరుగుతుందా? సాఫ్ట్‌వేర్ అండి. బట్ ఇందులో హోటల్ ఉందని చెప్పి చెప్తురు కానీ ఈ బిల్డింగ్‌లోకి అంత ఎంట్రీ అయితే ఉండదు కదా ఎవరికి. సో మనం ఎగ్జాక్ట్లీ ఏంటి ఏమి అన్నది అవుట్ సైడ్ పీపుల్ చెప్పలేము. సో భారీగా ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. సో జరిగింది. అదొక అదృష్టం అని కాదు, లక్కీలే అని చెప్పుకోవచ్చు. చాలా లక్. లక్ అంటే ఆ టైంలో ఒకవేళ ఉన్నా ఆ టైంలో 5:30, 6 అరౌండ్ టైంలో మనుషులందరూ రిలాక్స్ టైంలో ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళు లేచి ఏమైంది అనే లోపల హ్యాపెండ్ అయిపోతుంది. సో టైంలో ఉండకపోవడం మనకు మంచిది అని అనిపిస్తుంది.